సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సంక్షేమమే ముద్దు, రాష్ట్రాభివృద్ధి కాదు. జగన్ మరి మీరు ఎలా గెలుస్తారు అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. మనిషి తన ఈర్ష్యా స్వభావాలతో తనను తానే నాశనం చేసుకుంటాడు. ఇదే జగన్ విషయంలో జరిగింది. 2019లో జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేయగానే జగన్ గారు జూన్ 28, 2019లో అమరావతిలో నిర్మించిన 7 కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రజావేదిక అనే కట్టడాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు జగన్ను ప్రతిపక్ష నాయకుడైన తనకు ఈ వేదికని కేటాయించమని కోరారు. కానీ జగన్ తన పగతో మొత్తం ప్రజావేదికను నెలమట్టం చేశారు. ఇది ప్రజలెవరికీ నచ్చలేదు. తన 5 సంవత్సరాల పరిపాలనలో ఇదే ధోరణిని చూపెట్టి మన రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా ప్రజలను మభ్యపెట్టి ఎప్పటికప్పుడు విశాఖయే రాజధాని అన్నారే కానీ అసెంబ్లీ సమావేశాలన్నీ అమరావతి సెక్రటేరియట్ నుండే జరిగాయి. ఈ 5 సంవత్సరాలు బెయిల్పై నుండే పరిపాలన చేశారు. కానీ విభజన హామీలపై, ప్రత్యేక రైల్వే జోన్ గురించి కానీ కేంద్రంపై ఏమాత్రం ఒత్తిడి తేలేదు. ఇలా కక్ష కార్పణ్యాలు 2019 ఎన్నికలతో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీకి 5 ఏళ్లలోనే మొత్తం సీన్ రివర్స్ అయింది. 2019లో గొప్పగా మాకు 151 సీట్లు వచ్చాయి, మాకు ప్రజాబలం ఎంత ఉందో చూడండి అన్న పార్టీకి 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి 11 సీట్లతో ప్రతిపక్ష స్థాయి కూడా చేరలేకపోయింది. మాకంటే గొప్పవారు ఎవరూ లేరని చెప్పుకున్న వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏమిటి? సంక్షేమాన్నే వారు నమ్ముకున్నారు, రాష్ట్రాభివృద్ధిని మరిచారు. జగన్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలపైనే ఫోకస్ పెట్టడం జరిగింది. నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలను జత చేసి అమలుపరచడం జరిగింది. సంక్షేమ పథకాలే తనను ఆంధ్ర రాష్ట్రాన్ని 30 సంవత్సరాలను పాలించేటట్లు చేస్తున్న గట్టిగా నమ్మారు. ఏ సభలోనైనా బటన్ నొక్కి నిధులు వేడి చేస్తున్నానని అనేవారు. ఆఖరికి ఎన్నికల ప్రచారంలో కూడా బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నానని అనేవారు. సంక్షేమాన్ని నమ్మిన జగన్ రాష్ట్ర ప్రగతి, అభివృద్ధిని తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గ్రామాన్ని, పంచాయతీ వ్యవస్థను నిర్లక్ష్యం చేసి గ్రామ సచివాలయాన్ని ప్రవేశపెట్టారు. సచివాలయాలు కేవలం చెత్త పన్ను వసూలు చేయడం, పింఛన్లు ఇవ్వడానికే పరిమితమైంది. నెలకు వీరి జీతభత్యాలకే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం జరిగింది. ప్రజల చేత ఎన్నుకొనబడిన ఎమ్మెల్యేలు ఈ వ్యవస్థల వల్ల ప్రజలకు దూరం అయ్యారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. కొన్ని పంచాయతీలలో గ్రామానికి కరెంటు బిల్లులకు కట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ పంచాయతీ నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ సర్పంచులు గవర్నర్ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రాష్ట్రంలో ప్రతి గ్రామాల నుంచి ఇసుక, మట్టి, రాళ్లు యథేచ్ఛగా తరలించారు. ఈ దోపిడీకే ఎమ్మెల్యేలు పరస్పరం కొట్లాట్లకు కూడా దిగారు. 3 రాజధానుల నిర్ణయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి తల ఊపి సమ్మతి తెలియజేసిన జగన్, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానన్న జగన్ ఎందుకో మాట మార్చారు. రాజధాని అమరావతికి అంగీకారం తెలిపిన జగన్కు గుంటూరు జిల్లాలో 2 సీట్లు మినహా అన్నీ గెలుచుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఎందుకో 3 రాజధానుల అంశాలను తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. విశాఖకు పాలన మార్చాలని అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది. ప్రభుత్వం ఋషికొండపై భవనాలు నిర్మించింది. అక్కడికి సీఎం కార్యాలయాన్ని, నగరంలోని పలు భవనాల్లోకి సచివాలయంలోని వివిధ శాఖలను తరలించాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం వాయిదా పడుతూనే వచ్చింది. అక్కడ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు
చేపట్టకుండా ప్రకటనలకే పరిమితం అయ్యారు. ఇలా 3 రాజధానులు ప్రకటించిన జిల్లాల్లో కూడా 2024 ఎన్నికల్లో విశాఖపట్నం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది. కూటమికి భారీ మెజార్టీ వచ్చింది. ఇలా వైఎస్ఆర్సీపీ ఓటమికి అమరావతిని నిర్లక్ష్యం చేసి 3 రాజధానులు అనడం ఒక ప్రధాన కారణంగా రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిలాగే పరిశ్రమల పరిస్థితులు కూడా తయారయ్యాయి. చదువు పూర్తి చేసి నా యువకులు రాష్ట్రంలో ఉద్యోగం దొరికే పరిస్థితులు లేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళక తప్పడం లేదు. రాష్ట్రంలో నాయకులతో, ప్రభుత్వంతో వస్తున్న సమస్యలతో కొన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. కొత్త పరిశ్రమలు తెద్దామన్న ఆసక్తి ప్రభుత్వానికి లేకుండా పోయింది. నిధుల లోపం వల్ల ప్రభుత్వం రోడ్లను బాగు చేయలేకపోయింది. ఇలా ప్రజలు, యువకుల సపోర్టును కోల్పోయింది. ప్రభుత్వం దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ప్రభుత్వం వెళ్ళలేకపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిశ్రమలు రాష్ట్రానికి ఇలా పరిశ్రమల విషయంలోనూ ఉద్యోగ కల్పనలోనూ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ తమ ఎలక్షన్ మేనిఫెస్టోలో రాష్ట్రంలో మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తామన్న ప్రభుత్వం మద్యం షాపులన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువచ్చి ధరల్ని పెంచారు. పాత బ్రాండుల మద్యాన్ని నిలిపి కొత్త కల్తీ బ్రాండ్ల మద్యాన్ని తీసుకువచ్చారు. ఈ మద్యం త్రాగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ అంశంపై కేంద్రానికి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లకు అనుమతించకపోవడం, రేట్లు పెంచడం పై మద్యం ప్రేమలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. కూటమి అభ్యర్థులు తమ ఎన్నికల్లో ప్రచారంలో ఇదే అంశాన్ని పదే ప్రస్తావించడం జరిగింది. కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు భూత పురాణాలు, అత్యంత ఉత్సాహంతో టీడీపీ, చంద్రబాబును, జనసేన, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి నిందించడం, వారు వాడిన పదజాలం ప్రజలలో వైఎస్ఆర్సీపీ ధోరణి పట్ల వ్యతిరేక భావన వచ్చింది. జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలపై పట్టును కోల్పోయారు. నేతల నుండి కార్యకర్తలు కూడా ఎవరి మాట వినకుండా నియంతలా ప్రవర్తించారు. అందుచేత జగన్ ఎలక్షన్లో వారి నియోజకవర్గాలను మార్చారు. అది కూడా వైఎస్ఆర్సీపీ ఓటమికి ఒక కారణమైంది. ప్రభుత్వ విధానాలపై ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి పెరిగింది. వారు చేసిన సమ్మెలను చాలా కఠినంగా అణిచివేయడం, ఉద్యోగులకు ఇస్తామన్న పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామన్న వాగ్దానాల్ని ప్రక్కకు పెట్టడం, రిటైర్మెంట్ ఏజ్ను 62కి పెంచడం, ఇలా పలు కారణాలతో వారిలో వ్యతిరేక భావన పెరిగింది. ఎలక్షన్ డ్యూటీలలో వారిని పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగుల చేత ఎలక్షన్ కార్యక్రమాన్ని చేద్దామన్న వైఎస్ఆర్సీపీ ప్లాన్ కూడా కోర్టుల జోక్యం వల్ల నెరవేరలేదు. ఇది కూడా ఒక కారణమే. ఎంట గెలిచి రచ్చ గెలవాలనేది ఒక నానుడి. కానీ జగన్ ఇంట్లోనే ఓడిపోయారు. తన పినతండ్రి శ్రీ వివేకానంద రెడ్డి హత్యకు జగన్కు ఇంట్లోనే తిరుగుబాటు తెచ్చింది. జగన్ సొంత చెల్లెలు సునీత, షర్మిల ఈ హత్య విషయంలో తప్పు పట్టారు. నిందితుల్ని కాపాడుతున్నారని వారు బహిరంగ విమర్శలు చేశారు. వైఎస్ సునీత సుప్రీంకోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది. తన అన్న నిందితుల్ని కాపాడుతున్నారంటూ పలు ప్రకటనలు చేశారు. సీఎం అయ్యుండి తన పినతండ్రిని హత్య చేసిన నిందితుల్ని పట్టుకోకపోవడం ప్రభుత్వ బలహీనత కాదా? ఆస్తిని పంచలేదంటూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో అన్న నెగ్గాలని షర్మిల రాష్ట్రమంతటా పర్యటించారు. ఆమెను, తల్లిని జగన్ ప్రక్కన పెట్టారు. ఇలా సొంత ఇంట్లోనే తల్లి, చెల్లికి దూరం అయ్యారు. ఇలా జగన్ ప్రజల దృష్టిలో చులకన కాలేదా? జగన్ పరిపాలనలో అకారణంగా ప్రతిపక్ష నేతల అరెస్టులు, వేధింపులు వైసీపీపై వ్యతిరేకతను పెంచాయి. అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, నారాయణ, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి మొదలైన వారి అరెస్టులు, టీడీపీ ఆఫీసు ముట్టడి మొదలైన చర్యలు, ఇంకా శ్రీ చంద్రబాబు నాయుడు అరెస్టుతో పతాక స్థాయిని చేరి వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణమైంది. ఇక ఫైనల్గా చెప్పవలసి వస్తే రైతుల చేలలో మీటర్ల బిగింపు, వారి పొలాల సర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు వైఎస్ఆర్సీపీకి ఎన్నికలలో బాగా డ్యామేజ్ని చేసింది.
ఈ చట్టాన్ని అమలు చేస్తే జగన్ మీ భూములను లాక్కుంటాడనే ప్రతిపక్షాల ఎలక్షన్ ప్రచారం వైఎస్ఆర్సీపీ నెగ్గడానికి ప్రతిబంధకమైంది. సీఎం జగన్ సతీమణి పులివెందులలో ప్రచారం నిర్వహిస్తుండగా ఒక రైతు ల్యాండ్ ట్యాట్లింగ్పై ఆమెను ప్రశ్నించాడు. ఆమె రైతుకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది టీడీపీ, జనసేన, బీజేపీలకు ఒక వరం అయ్యింది. నేను పేర్కొన్న పై అంశాలలో ప్రతిపక్షం ముందుకు వెళ్ళింది. వారు గెలిచారు, ప్రతిపక్షం ఓడింది. ప్రజలకు సంక్షేమమే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలి. అదే ప్రజాస్వామ్యంలోని ఎన్నికల ద్వారా మరోసారి ప్రజలు నిరూపించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ను రెండవ ఎలక్షన్లో కూడా వారి ఉనికిని లేకుండా చేశారు. ప్రస్తుతం కూటమి పై అంశాలను గుర్తుంచుకొని సంక్షేమం, అభివృద్ధిని రెండెట్ల బండిపై ప్రయాణించవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.